హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేశాను. ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇలా బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చింది. నెక్ చుట్టూరా హ్యాండ్ అయితే చాలా బాగుందండి డిజైన్. ఇది ఇట్లా ఈ లైన్స్ వచ్చిందండి. 3 లైన్స్ వచ్చింది. కిందకి నెట్ ఫ్యాబ్రిక్ వేశారు, మళ్ళీ కింద బీడ్స్ ఇచ్చారు దీనికి మ్యాచింగ్ పింక్ కలర్. కానీ చాలా బాగుందండి. ఇట్లా హ్యాండ్ పెట్టి యూస్ మీకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి. చాలా బాగుంది డిజైన్, వర్క్ బాగుంది. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిందండి. చూడండి, ఇది మొత్తం స్టిచ్లోకే వచ్చేసినాయి ఈ చిన్న పూసలు అన్నీ చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలా వచ్చింది అన్నట్టు. దీని బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది టోటల్గా. ఒకసారి అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఈ చిన్న పాపకి సెట్ చేసామండి ఫంక్షన్కి. లుక్ అయితే ఇలా ఇంత బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం. ఈ బ్లౌజ్ అండి చూడండి. ఇది మీకు ఇట్లా క్లియర్గా అర్థం కావడానికి జస్ట్ ఇలా హ్యాండ్ ఇట్లా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది హ్యాండ్ మొత్తం ఇలా వచ్చిందండి. జర్దోసి వర్క్, చిన్న వైట్ పాల్స్, కలర్ పూసలు ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ చివరికి చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చేసి ఇక్కడ కూడా చిన్న బీడ్స్ అయితే ఇచ్చారు. ఇది హ్యాండ్ మొత్తం ఇలా హెవీగా ఆల్ ఓవర్ లాగా వర్క్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. ఇవి ఆల్రెడీ వేసినవి మ్యాచింగ్ తెచ్చుకున్నారండి, వాళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం తెచ్చుకోలేరు. ఇది ఈ బ్లౌజ్ హ్యాండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా చాలా బాగుందండి. ఇది కూడా ఫుల్గా ఇచ్చారు. ఇవి ఆల్రెడీ రెడీమేడ్లో తీసుకున్నారు వేసినవి అని అన్నాను కదా. వీటి కాస్ట్ ఎంత ఉన్నాయో మీరైతే గెస్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత అది కరెక్ట్ కాదో నేనైతే చెప్తాను. చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయండి, వాళ్ళకు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యాయి. కానీ మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ ఉంటాయి అంతే. ఫ్రంట్ కూడా మనకి ఇలా నీట్గా వచ్చింది వర్క్ చూడండి. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. దీని బ్యాక్ నెక్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. హ్యాండ్స్ అయితే వీళ్ళు మరీ ఇలా షార్ట్ కాకుండా లాంగ్ కాకుండా ఇలా మిడిల్లో అయితే వీళ్ళు ఇలా పెట్టించుకున్నారు. హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో కూడా వర్క్ వచ్చిందండి. ఇవన్నీ బ్లౌజెస్ అయితే అలానే తీసుకున్నారు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి. చూడండి, లుక్ కూడా చాలా బాగుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, కానీ ఇవన్నీ హ్యాంగింగ్స్ అయితే ఇలానే ఇచ్చాను. దీని లుక్ అయితే ఇలా ఉంది. మీకు అలా ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. వీటి కాస్ట్ మీరు గెస్ చేయండి, నేను చెప్తాను. చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి బ్లౌజెస్ అయితే. చూడండి, ఇది ఒక బ్లౌజ్ డిజైన్. ఇదంతా ఇక్కడ ముడికుట్టులాగా వేశారండి ఫ్లవర్ మిడిల్లో, ఏ కలర్కి ఆ కలర్. ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ హ్యాండ్కి మొత్తం ఇలా అయితే వచ్చిందండి. లైన్స్, చిన్న ట్యూబ్స్, పల్స్, జర్దోసి అన్నీ యూజ్ చేశారు దీంట్లో కూడా. ఒక బ్లౌజ్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను. ఇక్కడ బ్యాక్ కూడా నేను ఇలా పైపింగ్ అయితే వేసానండి. మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇలా స్టిచ్ చేస్తే లుక్ బ్యాక్ సైడ్ నుండి కూడా లుక్ బాగుంటుంది. చూడండి, ఇది ఒక బ్లౌజ్. ఇది మల్టీ కలర్ థ్రెడ్స్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజే అండి, చాలా బాగుంది. ఇది కూడా షార్ట్ హ్యాండ్సే పెట్టమన్నారండి వాళ్ళు, కస్టమర్ వాళ్ళు. నేనైతే ఇలా షార్ట్ హ్యాండ్ అయితే పెట్టాను. ఫైనల్గా అన్ని బ్లౌజెస్ లుక్ అయితే ఇలా ఉన్నాయి. ఏ బ్లౌజ్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో, నీట్ ఫినిషింగ్తోని కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి, టోటల్గా ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపించాను కదా చాలా క్లారిటీగా. దేనికదే చాలా బాగుంది చూడండి. ఇలా 1 by 1 తీసినా కానీ అసలు ఎంత బాగుంది కదా. హ్యాండ్స్ ఇలా దేనికి అదే బాగుందండి వర్క్. వీళ్ళకైతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి. మీరైతే కాస్ట్ అయితే గెస్ చేయండి. నేను అది వీటి కాస్ట్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో నేను నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరైతే రివీల్ చేస్తానండి. ఒకసారి అయితే తప్పకుండా గెస్ చేయండి. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కాస్ట్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా గుర్తుంది. మీరైతే ఎలా గెస్ చేస్తారో చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కూడా చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. బ్లౌజెస్ అయితే బాగున్నాయి, వర్కులు కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్